రైతుల ధాన్యం కొనుగోలులో జరుగుతోన్న తరుగు సమస్యల కోసం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత రోడ్డెక్కారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేపట్టారు. ధాన్యంలో తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగించొద్దని, వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగిన కవితతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత మండిపడ్డారు. రైతులు ఎన్నో రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఈ ప్రభుత్వం కేవలం ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొక దృష్టి లేకుండా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రత్యేకించి రైతులకు 50-60 రోజుల నుంచి ఇబ్బంది జరుగుతున్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయకపోవడం అన్న దారుణం. తక్షణమే రివ్యూ చేయాలి. మిగతా కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లన్నీ కొనాలి, ఖచ్చితంగా జొన్నలు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. అందరూ రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. యూరియా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. ఆ విషయం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకు తగినటువంటి విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా రైస్ మిల్లర్లు, స్థానికంగా ఉండే ఆఫీసర్లు, ముఖ్యంగా కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కొన్నటువంటి ప్రతి రైస్ ని కూడా, ప్రతి వరిని కూడా వడ్లను గ్రేడ్ ఏ కాకుండా మరి నాన్ గ్రేడ్ కింద కొంటున్నారు. దానివల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకుండా మరి నిర్మూలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.